గత 5 ఏళ్లు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడని పారిశ్రామికవేత్తలు చంద్రబాబు ఉన్నారన్న ధైర్యంతో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే ఏపీని అభివృద్ధి చేస్తారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దావోస్లో అన్నట్లు రామ్మోహన్ గుర్తు చేశారు. చంద్రబాబు స్ఫూర్తికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని, ఏపీకి ఆయనే బ్రాండ్ అని కొనియాడారు. దావోస్లో చంద్రబాబు కష్టం, రాష్ట్రం గురించి ఆయన పడే తపన, ఆరాటం ప్రత్యక్షంగా చూసినట్లు రామ్మోహన్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలు, మన యువత నైపుణ్యాల్ని వివరించి పారిశ్రామికవేత్తలను ఏపీకి రమ్మని ఆహ్వానించారని కేంద్ర మంత్రి తెలిపారు. ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళు ముఖ్యంగా ఒక్క ఇష్యూని రైజ్ చేశారు. 5 సంవత్సరాలు కూడా మేము ఆంధ్ర వైపు కన్నెత్తి చూడలేదు. అక్కడ పరిస్థితులు చాలా విపరీతమైనటువంటి ఆలోచనలతో అక్కడ కొనసాగాయి. అలాంటి పరిస్థితుల్లో మేము ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టలేము. కానీ ఈరోజు మళ్ళీ ఒక బ్రాండ్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మిమ్మల్ని చూసి మళ్ళీ రాష్ట్రానికి వస్తాం, పెట్టుబడులు పెడతామని ఎంతో నమ్మకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు చెప్పారనంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత బ్రాండ్ వాల్యూ ఈరోజు ప్రపంచ స్థాయిలో ఉందో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. అదే మనకి శ్రీరామ రక్ష. ఆయన పట్టుదల దేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. అది దావోస్లో కూడా స్పష్టంగా కనబడింది.